అందరికీ నమస్కారం. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ అంటే జాలి, హోలీ అంటే హంగామా, హోలీ అంటేనే ధూమ్ ధామ్. జాలీగా స్టార్ట్ అయి హంగామా చేసే హోలీ నాడు ధూమ్ ధామ్ లాంటి వంట చేసుకుంటే ఎలా ఉంటుంది? మన హోలీ పండగ ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో అంతే కలర్ఫుల్ గా హ్యాపీగా ఉంటుంది. మరి అటువంటి ధూమ్ ధామ్ వంట చేయడానికి మన ముందుకు రాబోతున్నారు షెఫ్ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ గారు. సో లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ గారు. హలో, హోలీ ఆడుతున్నారా? లేదండి, లేదు లేదు లేదు, మీరేం కంగారు పడకండి, మీ మీద హోలీ కొట్టను. హాయ్ శ్రీకాంత్ గారు. హలో అండి, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. థాంక్యూ. అంతేకాకుండా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే వంటని ఆరోగ్యాన్ని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. అండ్ ఈ రోజు మధ్యాహ్నం అందరూ వెయిట్ చేస్తున్నారు, బాగా హోలీ ఆడేసి నీట్ గా స్నానాలు చేసుకుని షెఫ్ స్పెషల్ లో ఏం చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళందరి కోసం హోలీ స్పెషల్ గా మీరు ఏం చేస్తున్నారు? ఈ రోజు వచ్చి హోలీ స్పెషల్ గా ఇది ఒక స్వీట్ అన్నమాట. స్వీట్ పండగ అంటే స్వీట్. ఇది స్వీట్ కమ్ డ్రింక్ అన్నమాట, రెండిటిగా. లైక్ హోలీ జనరల్ గా హోలీ ఆడుతూ ఇది ఎంజాయ్ చేస్తారు, అండ్ మనం హోలీ అయిపోయాక ఎంజాయ్ చేద్దాం. ఓకే, హోలీ ఆడుతూ ఎంజాయ్ చేసే స్వీట్ అన్నమాట. ఏంటది? ఇది వచ్చి దాన్ని బంగ్ అంటాం మనం. ఓ, కానీ మరి దీని గురించి రకరకాలుగా అందరూ మాట్లాడుకుంటారు కదా, అంటే అందరికీ తెలిసిన విషయమే అది. మరి మీరేంటి ఇప్పుడు పొరపాటు అలాంటిది ఏమని చేస్తున్నారా, లేకపోతే సంథింగ్ డిఫరెంటా? మనకు అన్ని రూమర్స్ అండి, నేమ్ ఏదైనా పెట్టుకుంటారు అంతే. ఎస్. సో హోలీ స్పెషల్ బంగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బంగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, చక్కెర, జీడిపప్పు, ఇలాచీ పొడి, రోజ్ వాటర్, బాదం పప్పు తురుము, ఆల్మండ్ ఎసెన్స్, కోవా. సో హోలీ స్పెషల్ బంగు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఓకే, స్టవ్, హోలీ అయినా ఇంకేదైనా అయినా కూడా స్టవ్ ఆన్ చేసుకుని చక్కగా మనం మన పాన్ పెట్టేసుకుందాము. ఫస్ట్ ఇందులో మనం మిల్క్ వేసుకుందాం. హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాం. పచ్చిపాలు ఆల్రెడీ మరిగించి పెట్టారా? పచ్చిపాలు. అంటే ఇది కొంచెం బాగా మరగాలి కదా? కొద్దిగా మరగాలి, కొద్దిగా మరిగితే సరిపోతుంది అనమాట, ఎక్కువ అవసరం లేదు. సో ఆ పాలతో పాటే మనం దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాం. సో మిల్క్ మనకి బాయిల్ అవుతున్నప్పుడే కొద్దిగా కాజు బాయిల్ అవుతున్నప్పుడే వేసేసుకోవాలి. అంటే ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వేయడానికి గల కారణం ఏంటి? మనం ఏంటంటే ఫస్ట్ వీటిని వాటర్ లో బాయిల్ చేసుకోవాలి, బట్ దానికన్నా మనం మిల్క్ లో బాయిల్ చేసామంటే ఎక్స్ట్రా ఫ్లేవర్స్. అవును, ఆ మిల్క్ లో బాయిల్ అయింది ఏదన్నా మనకు బాగుంటుంది. సో నేను మిల్క్ లో కాజు యాడ్ చేశాను, అండ్ అట్ ది సేమ్ టైం బాదం. ఓకే, సో బాదం కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనకి మన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా బాయిల్ అవుతున్నాయి కదా, సో మనం కొద్దిగా కలుపుకుందాం ఒకసారి. సో చక్కగా ఉన్నటువంటి గెరిట, దానికి ఏమి ఆయిల్ లేకుండా, స్పైసెస్ లేకుండా చూసుకుంటే బాగుంటుంది. లేకపోతే మీ పాయసం, మీరు చేసిన పాయసము రబ్డీ చాలా కారం రబ్డీ అయిపోతుంది అన్నమాట. కారం సంగతి పక్కన పెడితే ఇరిగిపోతాయి. కరెక్ట్, జున్ను పాయసం. అవును. సో పాలు మరిగిపోయాయి కదా, సో పాలు మరిగిపోయాయి అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా కొద్దిగా సాఫ్ట్ అయిపోయాయి. వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో నేను జార్ తీసుకుంటాను, అట్ ది సేమ్ టైం స్పూన్ తీసుకుంటాను, దాంతో మనకి కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ మీగడ పరిస్థితి ఏంటి దీని మీద ఉన్నది? మనకి ఆ మీగడ కావాలి, మనకి జనరల్ గా ఆ మీగడ ఫ్యాట్ తోనే మనకి మన రబ్బరీ తయారవుతుంది అనమాట. సో ఇలా తీసుకుని మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం చల్లారితే మామూలుగా బెస్ట్, బికాజ్ అది కొద్దిగా మన గ్రైండర్ కూడా బాగుంటుంది, అప్పుడు ఎక్కువ రోజులు బాగుంటుంది అనమాట. మనకు కావాలనుకుంటే ఇందులో పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, పచ్చి లేకపోతే ఆల్రెడీ మనకి పాలలో వేయాలనుకుంటున్నారా? ఏదన్నా పాలలో వేయాల్సింది. సో ఈ జీడిపప్పు బాదాంని మనం మిక్సీ జార్ లోకి తీసుకున్నామంటే కాస్త పేస్ట్ అవ్వాలి. అండ్ అయిపోయింది. ఏదో ఒకసారి గ్రైండ్ అయిన తర్వాత నాకు చూడాలనిపిస్తుంది, ఎలా ఎంత సాఫ్ట్ గా అయింది, ఎంత పేస్ట్ అయింది అని. సాఫ్ట్ గా చేయలేదు, కొంచెం కచ్చా పచ్చాగా. ఓకే, మిల్క్ లో యాడ్ చేస్తాను. అగైన్ ఇంటూ మిల్క్ లో తీసాము, సో అగైన్ మిల్క్ లోకి యాడ్ చేస్తున్నాం. అవును, లేకపోతే హర్ట్ అవుతుంది, మళ్ళీ హర్ట్ అయిపోతుంది. సో మనం ఇది ఏమైనా మరగాల, ఏం అక్కర్లేదా? ఇది అక్కర్లేదు. ఆల్రెడీ మనకి డ్రై ఫ్రూట్స్ అన్ని బాయిల్ అయిపోయి ఉన్నాయి కదా, పెద్దగా మరగాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ మనం దీంట్లో షుగర్ యాడ్ చేద్దాం. షుగర్ మనకి స్వీట్నెస్ కి సరిపడా యాడ్ చేసుకోండి. దాదాపు ఒక కప్ ఆఫ్ షుగర్. దాంతో పాటు మనం ఇలాచి, ఇందులో మనం ఇలాచి పౌడర్ వేయట్లేదు అనమాట, డైరెక్ట్ ఇలాచి పౌడర్స్ అంటే ఇలాచీని జస్ట్ మనం కొద్దిగా తుంచేసి ఓపెన్ చేసి వేసేస్తాం. మనకి లేదు ఇలా తినడానికి ఇష్టపడరు అనుకున్నప్పుడు దే క్యాన్ మామూలుగా పౌడర్ కూడా యాడ్ చేయవచ్చు. మనకి ఇది డిపెండ్స్ అనమాట. ఇలాచి ఫ్లేవర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు మీడియం గా తినే వాళ్ళైతే కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలాచి కూడా యాడ్ చేసేసాము. ఒకసారి కలుపుకుందాం మనం. శ్రీకాంత్ గారు, సో మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఇందులో ఆల్మండ్ ఎసెన్స్. వావ్. ఎస్, మనకి బాదం ఫ్లేవర్ కావాలంటే ఆ బాదం ఎసెన్స్, బట్ ఇది జనరల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆల్మండ్ ఎసెన్స్ అనేది, ఏదైనా ఎసెన్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది, బట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. డిజాల్వ్ చేసుకోవాలి, దగ్గరగా పెట్టుకోకండి, ఆ ఘాటు మనం భరించలేము అనమాట. అవును, చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఫ్లేవర్. సో కొద్దిగా చూసి యాడ్ చేసుకోవాలి. దీనికంటే ప్రత్యేకమైన టేస్ట్ ఏమి ఉండదు, జస్ట్ మనకి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. ఎంత వేయాలి అయినా మీరు దాంతో వేసేస్తే మనం చచ్చిపోతాం. సో దీనికి జస్ట్ డ్రాప్స్ వేస్తాం అనమాట. ఓకే, అదే నేను అప్పటి నుంచి ఇక్కడ కుంకుమ పువ్వు లేదు, ఒక మంచి స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది అబ్బా అని చెప్పేసి నేను థింకింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆల్మండ్ ఫ్లేవర్ వల్ల ఇది ఏంటంటే మనం వన్స్ ఇక్కడ పెట్టామంటే మన ఇంట్లోనే కాదండి, వీధి చివరి కూడా వస్తుంది ఫ్లేవర్. చేస్తాం, వాళ్ళందరూ ఇంటికి వచ్చారనుకోండి పెట్టలేక చేయాలన్నమాట ఇలాంటివన్నీ. సో నేను దీనికి జస్ట్ డ్రాపే తీసుకున్నాను. అయ్యో బాబోయ్, అంతేనా? సో జస్ట్ ఒక 3 drops, అండ్ దాంతో పాటు కొద్దిగా రోజ్ వాటర్. స్వీట్ ఏదైనా మనకు ఆ ఫ్లేవర్ కావాలి, రోజ్ వాటర్. మనం ఒకసారి రోజ్ వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకుందాం. అండ్ ద మెయిన్ థింగ్ అంటే ప్యాన్ కి ఇది థిక్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ సైడ్స్ ఉన్నది మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేదా ఆ మాడిపోవడం వల్ల ఏంటంటే మనకి మాడు వాసన వస్తుంది. సో మనకు ఆ ఎడ్జెస్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో మనకు కొద్దిగా కండెన్స్ అయ్యాయి, మనకి హాఫ్ అవ్వాలని కదా, దానికి మనం షార్ట్ కట్ గా ఏం చేస్తున్నామంటే కోవా తీసుకున్నాం అన్నమాట. కోవా ఎంత థిక్గా కావాలో దానికన్నా కొద్దిగా తక్కువనే చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా థిక్ అయిపోతుంది. మనకి ఇంతతో ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ అద్భుతమైన బంగ్ విచ్ ఇస్ హోలీ స్పెషల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అదంతా డిష్ అవుట్ చేసుకుందాం. పండగ వాతావరణం కాబట్టి ఇటువంటి చక్కటి బుజ్జి బుజ్జి బాల్స్ లో డిష్ అవుట్ చేసుకుందాం వీటిని. ఓకేనా? సో మనం దీనికి కొద్దిగా గార్నిష్ మనం ఆల్మండ్స్ యూజ్ చేసాం, అంటే బాదం యూజ్ చేసాం. సో అదే చాప్ చేసుకున్నాను నేను. ఓకే, అది గార్నిష్ చేసాం. నేను కూడా చేస్తాను. ఎస్, మీరు చేసేయండి. ఓకే, చెఫ్ స్పెషల్ వచ్చి మీరు గార్నిష్ కూడా నేర్చేసుకున్నారు. వంట తక్కువ, గార్నిషింగ్ ఎక్కువ ఉంది. సో మరి హోలీ స్పెషల్ బంగు చాలా చాలా అంటే ఇక్కడ అద్భుతంగా గుమగుమలు వస్తున్నాయి నా ముక్కులోకి. సో దీన్ని మీరు కూడా టేస్ట్ చేయాలి అనుకుంటే ముందు తయారు చేసుకోవాలి కదా, దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బంగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, చక్కెర, జీడిపప్పు, ఇలాచీ పొడి, రోజ్ వాటర్, బాదం పప్పు తురుము, ఆల్మండ్ ఎసెన్స్, కోవా. బంగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో పాలు పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత అందులో జీడిపప్పు, బాదం పప్పు వేసి కాసేపు అలా కలుపుకోవాలి. ఇప్పుడు పాలల్లో ఉడికించిన బాదం పప్పు, జీడిపప్పును ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ ని పాలలో మిక్స్ చేసుకుని సరిపడా చక్కెర, ఇలాచీ పొడి వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో బాదం ఫ్లేవర్, రోజ్ వాటర్, కొంచెం కోవా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా ప్రిపేర్ చేసిన బంగ్ ని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హోలీ స్పెషల్ బంగ్ రెడీ. ఓకే, సో శ్రీకాంత్ గారు వాళ్ళు కూడా బంగు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా టేస్ట్ చేయాలి. ఆహా, ఒక స్పూన్ తో ఎలా ఆగగలను చెప్పండి.
నో ఐ కెనాట్. ఇది జనరల్ గా స్పూన్ తో తాగలేము. అవును, ఇలాగే తాగేస్తే మనకు మజా తెలుస్తుంది అనమాట. అలాగే తాగుదాం. ఏముంది అందులో? హ్యాపీగా అండి. అసలు ఆస్వాదించడానికే టైం పడుతుంది, కొత్త పదాలు వెతుక్కోవాలి దీన్ని వర్ణించాలంటే. చాలా 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 టేస్టీగా ఉంది నిజంగా. ఎసెన్స్లు మనం వేసినవి ఎంత టేస్ట్ యాడ్ చేశాయంటే, ఇంకా దట్టు షెఫ్ చేతుల్లో మనకి మునిగి తేలిన ఆ పేస్ట్, ఆ జీడిపప్పు బాదం పప్పుల పేస్ట్ ఉంది కదా, అద్భుతం. ఇంకా లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఓన్లీ తాగడమే ఉంది. సో మీరు కూడా చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ పండగ సందర్భంగా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. ఓకే అండి, మీకు ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఈ పండగ రోజు కూడా వచ్చి పాపం చక్కగా మా అందరి కోసం ఈ స్వీట్ తయారు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. సో ఈ రెసిపీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ గనక ఈ రెసిపీ మీరు మిస్ అయి ఉంటే కనుక www.facebook.com/ETV Abhiruchi షెఫ్ స్పెషల్ లోకి వెళ్ళొచ్చు. అదర్వైజ్ youtube.com/ETV Abhiruchi షెఫ్ స్పెషల్ లో కూడా మీరు ఈ రెసిపీ గురించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇదండి ఇవాల్టి మా హోలీ స్పెషల్ షెఫ్ స్పెషల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.